హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. ఇక్కడ మెయిన్ మొన్న ఒక పేషెంట్ ఫోన్లో కాల్ చేశారు. మా బాబాయ్ అండి, తనకి జ్వరం మలేరియా అనుకున్నాము, డయాగ్నోజ్ చేసాము, మలేరియా ట్రీట్మెంట్ ఇచ్చాము, తగ్గిపోయిన కాడి నుంచి మందు అయినోడిలాగా నడుస్తున్నాడు, ఇటు నడితే అట్టు వెళ్తున్నాడు, వెళ్తే ఇటు నడుస్తున్నాడు, ఏం సార్ పరిస్థితి అర్థం కావట్లేదు, మలేరియా బ్రెయిన్కి వెళ్ళిందేమో అనుకున్నాను అని చెప్పి ఫోన్ చేశాడు. పేషెంట్ అయితే నేను చూడలేదు కానీ చెప్పాను, ఇది రెండు రకాలుగా ఉండిద్ది. ఎప్పుడైతే మనకి జ్వరం వచ్చిందో, జ్వరంలో దాన్ని తగ్గించడానికని మన బాడీ కొన్ని యాంటీబాడీస్ ఫామ్ చేసింది. ఆ యాంటీబాడీస్ ఆ జ్వరాన్ని తగ్గించడమే కాకుండా బ్రెయిన్ లో చిన్న మెదడు ఉంటుంది, సెరిబెల్లం. ఆ సెరిబెల్లంకి రియాక్ట్ అయితే దాన్ని పోస్ట్ ఇన్ఫెక్షస్ సెరిబెల్లార్ అటాక్సియా అంటారు. అంటే ఆ సెరిబెల్లం ఎఫెక్ట్ కావడం వల్ల వాళ్ళు ఊగుతా నడుస్తాం జరుగుతారు. అలా జరిగిందా లేకపోతే ఇన్ఫెక్షనే బ్రెయిన్కి వెళ్ళిందా, ఈ రెండింటిని డిఫరెన్షియేషన్ చేయాలంటే అంతకుముందు మన వీడియోలో కూడా చెప్పాం, సిఎస్ఎఫ్ అని ఉంటుంది, వెన్నులోంచి నీరు తీసి చూసి ఒకసారి ఎంఆర్ఐ చూసుకొని దాంట్లో సెరిబెల్లం ఎలా ఉంది, డైరెక్ట్ గా ఎఫెక్ట్ అయిందా లేకపోతే ఏమైనా ఇమ్యూన్ మీడియేటర్ ఏమైనా వచ్చిందా అనేది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. మెయిన్ గా ఉద్దేశం ఏంటంటే ఫీవర్ తగ్గిన తర్వాత ఇలా జరిగిద్దా అనేది ఒక డౌట్ ఆ అబ్బాయికి, లేకపోతే ఫీవర్ గా ఇచ్చిన డ్రగ్స్ వల్ల ఇదంతా జరిగిందా అనేది రెండో డౌట్, మూడో డౌట్ అసలు ఫీవర్ వల్లే వచ్చిందా అనేది నాలుగో డౌట్. అన్నిటికీ ఏంటంటే ప్రతిదానికి మనకి హిస్టరీ, ఎప్పుడైనా మూడు హిస్టరీ అంటే ఫస్ట్ ఆయన చెప్పే హిస్టరీ, ఫీవర్ తగ్గిన తర్వాత వచ్చిందా, ఫీవర్ తో పాటే వచ్చిందా అనేది హిస్టరీలో తెలిసింది. అంటే జ్వరం వచ్చినప్పుడే ఊగిపోయాడా, జ్వరం తగ్గిన తర్వాత ఊగాడా అనేది హిస్టరీలో. అయితే ఎగ్జామినేషన్ చూసిన దాన్ని బట్టి సెరిబెల్లం చిన్న మెదడులో ఎంత ఎఫెక్ట్ అయింది, ఓన్లీ కాళ్ళు చేతులే ఊగుతున్నాయా, మొహం కూడా ఊగుతుందా, తల ఊగుతుందా, లేకపోతే నుంచోబెడితేనే ఊగిపోతున్నాడా, అసలు నుంచోలేకపోతున్నాడా అనే దాన్ని బట్టి మనం సెరిబెల్లం ఎంత ఎఫెక్ట్ అయిందో తెలిసింది. తర్వాత ఈ రెండు జరిగిన తర్వాత ఉన్నదాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్స్, అవసరమైతే వెన్నులోంచి నీరు లేకపోతే ఎంఆర్ఐలో దాంట్లో చూసిన దాన్ని బట్టి డిటర్మైన్ చేసి అసలు ఈ ఊగటం అనేది ఫీవర్ కి రిలేటెడా అన్రిలేటెడా అని తెలుసుకోవచ్చు. సో మెయిన్ గా మనకి పేషెంట్ హిస్టరీ, ఎగ్జామినేషన్ రెండు అయిన తర్వాతే ఇన్వెస్టిగేషన్స్. ఈ మూడు ఓదానికి ఒకటి సప్లిమెంటరీ, అంటే ఓదానికి కూడా ఉపయోగపడతాయి. ఇప్పుడు మీ ఇంటి పేరు అని చెప్పారనుకోండి, మొత్తం చెబుతారు కదా, అంటే మీ పేరు చెబితే కొంత తెలిసింది, మీ ఇంటి పేరు చెబితే కొంత తెలిసింది, మీ ఊరి పేరు చెబితే కొంత తెలిసింది, అప్పుడు మొత్తం చెబితే క్లియర్ గా వచ్చింది అడ్రస్. అలానే ఒక డిసీజ్ కూడా మనకు జస్ట్ విన్న హిస్టరీ బట్టి, అంటే మేము చాలా సార్లు చెబుతాం హిస్టరీ అంటే ఇప్పుడు ఉన్నట్టు సడన్గా చేయి పడిపోయింది అనుకో, అది ఇంక 100% స్ట్రోకే, ఇంక దాంట్లో వేరేది ఏం లేదు, హిస్టరీ జరిపోయింది. సో అంటే వాళ్ళ ఊర్లో ఆ అబ్బాయికి అంత ఎక్కువ పేరు ఉందని, ఎక్కువ మంది తెలుసని, కాబట్టి వరకు చెబితేనే తెలిసిపోయింది. అట్లా కాకుండా చెయ్యి ఎట్ట పడిపోయిందో తెలియదు, మొత్తాన్ని పడిపోయి ఉన్నాడు, ఒక నెల తర్వాత చూసామంటే అప్పుడు మేము కొన్ని తెలుసుకోవాలి. అప్పుడు ఎగ్జామినేషన్ లో కొన్ని తెలుస్తాయి, అది పైనుంచి పడిందా లేకపోతే చేతిలో ఇక్కడ ఉన్న ప్రాబ్లమా లేకపోతే బ్రెయిన్ లో ఉన్న ప్రాబ్లమా అని తెలుసు. ఇంకా కొన్ని ఇంకా కాంప్లికేట్ అనుకో, కొన్నిటికి అవసరం అయితే టెస్ట్ కూడా చేస్తేనే తెలుసు. సో మెయిన్ గా ఈ వీడియోలో చెప్పాలనుకుంది, జ్వరం తగ్గిన తర్వాత ఎట్లాగా ఊగేటట్టు, తూలేటట్టు, కాలు చేతులు పడిపోవడమే కాదు, ఇలా కూడా జరిగింది. ఇలా ఒక సెరిబెల్లార్ అటాక్సియా అనేది ఒక డిసీజ్ ఉంది, దీనికి ఈజీగా ట్రీట్మెంట్ ఉండిద్ది. కానీ తెలుసుకోలేకపోతే మనం ఊహించుకొని జ్వరం తగ్గిన తర్వాత ఈ అబ్బాయి పిచ్చి పెట్టిందని, కావాలని చేస్తున్నాడని, లేకపోతే ముందే ఉన్నాడు అట్టాగా అవుతుందని ఊహించుకోవటాలు వద్దు. దీంట్లో సైన్స్ లో ఇది ఊహలో ఊహాతీతాలు ఉండకూడదు, ఎవిడెన్స్ ఉండాలి అనేదే నేను మెయిన్ చెబుతుంది. శ్రీనివాస న్యూరో సెంటర్ ద్వారా మెయిన్ గా ఈ ఛానల్ ద్వారా మెయిన్ గా మా ప్రేక్షకులందరినీ ఎంకరేజ్ చేయటము, ఎడ్యుకేట్ చేయటము, మిగతా వాళ్ళకి తెలిసేటట్టు చేయటం. ఏది వ్యాధి మీరు క్వశ్చన్లు అడగాలి. నా ఉద్దేశం అదే, మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, నా దగ్గరికి కాదు ఎక్కడికి వెళ్ళినా మనం చూసి ఇది క్వశ్చన్స్, ఇదిగోండి డాక్టర్ గారు మన డాక్టర్ గారి దగ్గర నేను చూశాను, ఇది క్వశ్చన్స్ అడిగి ఆన్సర్లు రాబట్టుకుంటే వాళ్ళు కూడా, చూసే వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. మీరు చెప్పిన దాన్ని కరెక్ట్ గా, అంటే అనవసరంగా ఎక్కువగా కార్పొరేట్ టెస్టులు చేయకుండా ఉన్నదాంట్లో చూసి అడిగిన క్వశ్చన్కి రెలవెంట్ గా ఉంటే కరెక్ట్ గా చేస్తారని నా ఉద్దేశం. అందుకని దీన్ని ఉపయోగించుకొని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.